హాయ్ అండి, వెల్కమ్ టు అను క్రియేషన్. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్కి మనకి కుచ్చులు పెట్టి అయితే స్టిచ్చింగ్ చేసాం కదా, అదైతే ఎలా చేసుకుందాం అనేది చూసేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే మొత్తానికి తిప్పేసుకోవడానికి అయితే మొత్తం ఇలా రెడీ అయితే చేసేసి పెట్టుకుంటాను. కుచ్చులు అయితే మనము ఇప్పుడైతే మనకి ఈ బార్డర్ వచ్చింది కదా, బార్డర్ నుండి 2 ఇంచెస్ వరకు అయితే కిందికి తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనేది లెంత్ మనకి సరిగా సరిపోలేదు, అందుకోసమనే మనకి ఇంకా హ్యాండ్స్ లెంత్ కావాలి అని మనకు కుచ్చులు అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి, మొత్తానికి డిజైన్ అనేది బ్యాక్ సైడ్ పార్ట్ వస్తాయి కదా, అక్కడైతే వచ్చేసింది హ్యాండ్స్ డిజైన్. అందువల్ల మనకు లెంత్ అనేది కరెక్ట్గా రాలేదు. దీనికోసం అయితే మనకి ఇప్పుడు మన లెంత్ కోసం అయితే కుచ్చులు అయితే తీసేసుకున్నాను. మన బ్లౌజ్ పీస్లోనే క్లాత్ అనేది మనకు 4 ఇంచెస్ వరకు అయితే మనకు తీసేసుకొని ఇలా అయితే మనకు డబుల్ ఫోల్డింగ్తో చేసేసుకొని తిప్పేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కుచ్చులు అనేది ఇట్లా కింది వైపుకు ఉండాలి కాబట్టి మళ్ళీ మనకు ఖర్చు కనిపించకుండా కొంచెం నీట్గా కనవాలని మొత్తానికి ఇలా క్లాత్ని అనేది డబుల్ ఫోల్డ్ చేసుకొని తిప్పేసుకొని కుచ్చులు పెట్టుకోవడానికి అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం తిప్పేసుకోవడానికి ఒక కుట్టు అయితే వేసాను కదా, ఇంకా వెలుపలికి తీయడానికి ఇలా అయితే అనుకున్నామంటే మనకు తొందరలోనే వస్తుందండి. పెద్దగా వేసాం కాబట్టి మనకు లోడింగ్ అనేది బయటకు వచ్చేసింది. చూడండి, ఇలా అయితే వేసాం కదా, మళ్ళీ మనం కుట్టు వేసిన దాన్ని మీకు వెళ్ళి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకు కరెక్ట్గా అయితే ఉంటుంది క్లాత్. చూడండి, ఈ విధంగా మనం ఈ విధంగా తిప్పేసిన తర్వాత కుట్టు మించెళ్ళి మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల క్లాత్ అనేది కొంచెం అనిగినట్టుగా వస్తుంది. ఇది కొంచెం జారిపోయే క్లాత్, జార్జెట్ క్లాత్ కాబట్టి మనకు ఇలా వేసుకుంటే మన క్లాత్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, ఎక్కడ ముడతలు అనేది రాకుండా ఉంటుంది. చూడండి, రెండింటిని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా రెడీ చేసుకొని మనకు ఇక్కడ కూడా ఈ క్లాత్ కూడా ఎక్కువ ఏం లేదండి, మనకు బ్లౌజ్ పీస్లోనే కాబట్టి బాగా క్లాత్ అనేది రాలేదు. కొంచెం వచ్చిన దానిలోనే ఇలా అయితే సెట్ చేశాను. ఎక్కువ అయితే కుచ్చులు కూడా పెట్టలేదు, ఒక 5-6 సార్లు ఫిల్స్ అయితే పెట్టాను 1/2 ఇంచ్తోని. ఇక్కడ చూడండి, మనకు హ్యాండ్స్ అనేది చివరి భాగం నుండి అయితే పెట్టేసుకోవాలి. చివరి నుండి కుచ్చు పెట్టకుండా నేనైతే ఫ్లవర్ ఉంది కదా డిజైన్ మధ్యలో ఇలా మనం డైరెక్ట్గా అయితే పెట్టేస్తాను. ఎందుకోసం అంటే మనకు దీనికి నేను లోడింగ్ అనేది చేసేసాను కదా, తిప్పేశాను, మరి దీనికి కూడా పెట్టేశాను కాబట్టి డైరెక్ట్గా ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా పెడదామని అనుకున్నాను, కానీ ఇట్లా మనకు తీసేసరికి బయట వైపుకి వస్తుంది కదా, అందుకోసమని మనం తీసేసి పైన పెట్టేసి ఇలా అయితే పిల్స్ అనేది పెట్టుకుంటూ వచ్చాను. చూడండి, ఒక 2 ఇంచెస్ మందం అయితే మనకు ఫస్ట్ నార్మల్గానే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మన బ్లౌజ్లో డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ నుండి అయితే మనకి కుచ్చులు అనేది పెట్టుకుంటూ వచ్చాను. ఒక 6 వరకు అయితే ఫిల్స్ వచ్చాయి చిన్న చిన్నగా. చాలా అయితే మనకి నీట్గా ఉంటుంది, ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి అందులోనే అడ్జస్ట్ చేసి అయితే మనకు లెంత్ కావాలి కాబట్టి మనకు లెంత్ కోసము ఇలా అయితే పెట్టేశాను బయటికి. మనకి ఎందుకోసం అంటే మధ్యలో జాయింట్ వేసామనుకో లెంత్ అనేది బాగుండేది కదా, ఇలా చిన్నగా పిల్స్ పెడితే డిజైన్ లాగా ఉంటుందని వేశాను. చూడండి, 6 ఫిల్స్ వరకు అయితే వచ్చాయి. మొత్తానికి చాలా అయితే లుక్ వచ్చింది. డిజైన్ కూడా హ్యాండ్ ఇలా మనకు ఫిల్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ క్లాత్ లేకుండా మనకి ఇలా ఫిల్స్ పెట్టుకోవడం వల్ల లెంత్ సరిపోయింది, డిజైన్ కూడా లుక్ వచ్చేసింది. చాలా అయితే ఇలా మనకు 6 వరకు అయితే పెట్టేశాను, చిన్న చిన్నగా పెట్టేశాను. మొత్తానికి చివరి వరకు అయితే కుట్టేసుకున్నాను. చూడండి, మొత్తానికి ఇలా అయితే ఇలా అనుకుంటూ మనం టాప్ స్టిచ్ అనేది వేసేసాం. ఇది చూడండి, చిన్న చిన్నగా అయితే ఫిల్స్ అనేది వచ్చేసాయి కదా. ఇప్పుడు కిందికి కాబట్టి మనకు ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే వస్తుంది. ఇలా మనకి లేయర్ హ్యాండ్స్ లాగా మనకు లేయర్ లాగా పఫ్ పెడతాం కదా, ఆ విధంగా రఫుల్ హ్యాండ్స్ వస్తాయి కదా, అలా ఆ విధంగా అయితే ఈ విధంగా రెండింటిని అయితే పెట్టేశాను. చూడండి, 2 హ్యాండ్స్కి మొత్తానికి డిజైన్ అయితే ఇలా పెట్టేశాను. ఇంకా దీనికి వచ్చేసి మనకు లైస్ అయితే వేసాను, డబుల్ బార్డర్ కదా ఉంటుంది కదా, దీనిలో వచ్చిన లైస్ మనకి ఇట్లా వర్క్ అనేది పైకి వచ్చింది కదా, 2 ఇంచెస్ పైకి తీసుకున్నాం కాబట్టి మనకు దీనికి ఇలా లైస్ వేయడం వల్ల లుక్ వస్తుంది చాలా అయితే. చూడండి, లుక్ అనేది చాలా బాగా వస్తుంది లైస్ వేసుకోవడం వల్ల, డిజైన్ అనేది లుక్ కనబడుతూ ఉంటుంది కదా, అందుకోసమని లైస్ కూడా వేసాను. మనకు వర్క్ అనేది ఎక్కువ రాలే కాబట్టి మనకు దీంతో కవర్ చేసాం కాబట్టి ఈ విధంగా అయితే వేసాము. చూడండి, మొత్తానికి ఇలా అయితే 2 హ్యాండ్స్ని కుట్టేశాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా అయితే మొత్తానికి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక బ్యాక్ నెక్ వచ్చేసి
మనం ప్రిపేర్ చేస్తాం. దానికి కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా నెక్ అనేది మనకు ఎక్కువగా రాలేదు. వర్క్ కూడా మనకు రెడీమేడ్ వర్క్ తీసుకోవడం వల్ల ఎందుకంటే కన్ఫ్యూజ్లో ఉంటుంది, సరిగా రాదు. మనం దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. ఇక నేను మధ్యలో ఫ్లవర్ ఉంది కదా, మధ్యలో ఫ్లవర్ ఆధారంగా అయితే నేను నెక్ అనేది కుట్టేశాను. దీనికి వచ్చేసి కొంచెం స్టార్ నెక్ అని పెట్టేశాను. స్టార్ నెక్ పెట్టేసి లైస్ వేసాను. లైస్ వేసుకోవడానికి ముందుగా తిప్పేసుకుంటున్నాను క్లాత్ అంతా. మన పై వైపున కట్ చేయకుండా ఉంచాను కదా, అది మనకి ఎటు అనేది మూలలో సాగిపోకుండా ఉంటుంది. చూడండి, నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నేనైతే ఇదే టిప్ ఫాలో అవుతాను. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా బాగా అయితే వస్తుంది. మనం ఒకేసారి అయితే కుట్టుకోవచ్చు. ఒకవేళ మనము ఇలా కట్ చేసి ఉంచుకున్నామంటే అటు ఇటు మనకు మళ్ళీ మళ్ళీ ఇప్పాల్సి ఉంటుంది కదా అప్పుడప్పుడు. అలా కాకుండా ఒకేసారిగా పెట్టేసి కుట్టుకున్నామంటే మనకి ఇలా పెట్టేసుకొని కుట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది. నెక్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. చూడండి, మొత్తానికి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను తిప్పేసుకోవడానికి. దీని బట్టి మనకు లైస్ వేస్తాం కాబట్టి తిప్పేసుకోవడానికి మొత్తానికి ఇలా రెడీ చేసి కుట్టేసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు స్టార్ నెక్ కదా, స్టార్ నెక్ అంటే మనకి ఇలా మూలల కాడ మాత్రం టక్స్ ఇవ్వాలి. టక్స్ అనేది నేను తర్వాత ఇచ్చాను, ఎందుకంటే చూడలేదు, అదే వీడియో స్కిప్ అయింది. చూడండి, మొత్తానికి ఇలా అయితే కుట్టేసాను కదా. కుట్టేసిన తర్వాత మనకి ఇప్పుడు లైస్ వేసుకోవడమే. నెక్స్ట్ లైస్ ఈజీగానే వేస్తాం కదా, తెలిసిన ముచ్చటే కదా అందరికీ. ఈజీగా మనకి ఇలా లైస్ వేసుకోవడమే డబుల్ ఫోల్డ్తోని. మొత్తానికి ఇలా మూలలు వచ్చిన కాడ మాత్రం ఫోల్డింగ్ చేసేసుకోవాలి లైస్ని. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా మనకు స్టార్ నెక్కి మూలల్లాగా వస్తుంది కదా, అక్కడ మనకి ఫోల్డ్ చేసుకోవాలి. లైస్ని ఫోల్డ్ చేసుకొని మనం నీళ్ళ కిందికి దింపి టెన్షన్ పైకి లాబట్టుకొని ఇలా అయితే కుట్టేసుకోవడమే. చాలా బాగుంటుందండి. మనకి కొన్ని వర్క్స్ అనేది రెడీమేడ్గా మనకు వచ్చినప్పుడు ఇలా ట్రై చేస్తే మనకు వచ్చిన వర్క్ను బట్టి డిజైన్ అనేది లుక్ చేంజ్ అవుతుంటుంది, కొంచెం గ్రాండ్గా అనేది వచ్చేస్తుంది. ఇందులో ఇప్పుడు మనకు నెక్కు రాలే కదా, నెక్కు రాకుంటే మనకి ఇలా అందులో కలిసి మ్యాచింగ్ లైస్ తీసుకొని అయితే ఇలా అయితే ప్రిపేర్ చేశాను. చూడండి, మొత్తానికి లైస్ అయితే నెక్కు అయితే కుట్టేశాను డబుల్ ఫోల్డ్తో. మళ్ళీ సేమ్ ఇట్లా మనం అనుకొని మనం నెక్స్ట్ ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నామంటే లైస్ అణిగిపోతూ ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం కొంచెం లేస్ని మలిసి ఫోల్డ్ చేస్తాం కదా, అందుకోసం అని మనం ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రఫ్ చేయాలండి. డబుల్ స్టిచ్ అంటే రఫ్ చేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది, అణిగినట్టుగా ఉంటుంది, లైస్ లేవకుండా ఉంటుంది. చూడండి, మొత్తానికి ఇలా అయితే నెక్ను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇక నేనైతే ఫ్రంట్ అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కూడా కొంచెం భుజాల సైడ్ మాత్రం స్నోప్ ఇవ్వుకుంటూ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి నేను దీనికి కూడా ఫ్రంట్ సైడ్ మన నెక్కు లైస్ వేస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తానికి డబుల్ ఫోల్డ్తోనైతే మనకు స్టిచ్చింగ్ అనేది చేసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనకు ముందుగా ప్రిపేర్ చేసుకున్న హ్యాండ్స్ని పెట్టేసి కుట్టుకోవడమే. ఏ విధంగా అయితే మనకు కట్ చేసుకున్నామో అదేవిధంగా టెన్షన్ మందం మాత్రమే కట్టుకొని టెన్షన్ మందం మాత్రమే పట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏమాత్రం ఎక్కువ తక్కువ పట్టుకున్నా కానీ సంకలో ముడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, మనం క్లాత్ ఎంత తీసి పెడతామో టెన్షన్ మందం అయితే మనం ఖర్చు కోసం ఇసి పెడతాం కదా, దానివల్ల మాత్రమే పట్టుకొని మనము క్లాత్ అనేది సాగకుండా కుట్టాలండి. మళ్ళీ మిడిల్లో అయితే మనం పెట్టేసుకోవాలి. ఎప్పుడు హ్యాండ్స్ కుట్టినా కానీ మిడిల్లో పెట్టుకొని కుట్టుకున్నామంటే మనకు హెచ్చు తగ్గులు అనేది కింద డౌన్కి అనేది వెళ్ళిపోతుంది. చూడండి, మనకి ఇలా మనం ఫోల్డింగ్ అనేది కట్ చేస్తాం కదా పైన షోల్డర్కి, అందుకోసమనే షోల్డర్ మీద పెట్టేసుకొని కుట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది. చూడండి, మొత్తానికి షోల్డర్ అనేది ఇలా జాయిన్ చేసాము. నేను హ్యాండ్స్ మనకి బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు రెండింటిని కలిపి హ్యాండ్స్ అయితే మనం స్టిచ్చింగ్ చేసేసాం. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ అనేది మనకు చివరి నుండి మనకి ఇప్పుడు కుచ్చులు పెట్టాం కదా, చివరి నుండి మనకు ఎంతవరకు కట్ చేసి పెడతామో అంతవరకు మాత్రమే ఉంచుకొని
మనం కుట్టు పెట్టుకోవాలి. అంటే కుచ్చులు పెట్టినప్పుడు ఫ్రీగా ఉంటుంది మనకు చెయ్యి హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడానికి చివరి నుండి అనేది పెట్టేసుకొని మనము ఇలా కుట్టుకున్నామంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ చంకలో కూడా మనం ఖర్చు అనేది పై వైపుకి అనేది ఉంచుకోవాలి. ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఏమన్నా హెచ్చు తగ్గులు వచ్చినా కానీ ముందు పార్ట్లో అయితే సెట్ చేసుకోవచ్చు. చూడండి, ముందు పార్ట్లో ఎక్కువ వస్తే మనకు ఒక ఫిల్స్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తానికి ఇలా 3 or 4 స్టిచెస్ అనేది వేసేసుకోవాలి స్ట్రెయిట్గా. మన టెన్షన్ మందంతోనే వేసుకున్నామంటే మనకు స్ట్రెయిట్గా స్కేల్తో మనకు డ్రా చేసుకున్నట్టుగా మన నీట్గా వస్తుంది స్టిచెస్ అనేది. ఇలా నేనైతే 3 వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మొత్తాన్ని ఇలా ఖర్చు అనేది ఎప్పుడు పై వైపుకు మనకు పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తాన్ని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఇలా అయితే మనం కుట్టేసాను. సెకండ్ కూడా సేమ్, సెకండ్ సైడ్ కూడా మనం అన్నిటిని కలిపి మార్కింగ్ చేసుకొని మార్కింగ్ ఆధారంగా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది కదా. మనము ఏ విధంగా ఒకదానిపైన పెట్టి ఒకదే కుట్టేసినామంటే ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎలా ఉంది, ఫినిషింగ్ అనేది ఎలా ఉందో చెప్పండి. చాలా అయితే నీట్గా వస్తుంది. చూడండి, బ్లౌజ్ అయితే ఇలా అయితే రెడీ అయింది. హ్యాండ్స్ మనకి కుచ్చులు పెట్టి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది అమ్మాయిదంటే తురుకొల్లో మనకి ముస్లిమ్స్ వాళ్ళది కొంచెం హ్యాండ్ లెంత్ ఎక్కువగా పెట్టుకుంటారు కాబట్టి లెంత్ కోసం అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను. కొంచెం సన్నగానే ఉంటుంది కానీ బ్లౌజ్ మాత్రం ఫినిషింగ్ చాలా బాగా అయితే వచ్చింది. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బ్లౌజ్ కూడా పెడతాను ఎప్పుడైనా కానీ. చూడండి, హ్యాండ్ అనేది ఇలా మనకి కింద రఫ్ లైన్స్ లాగా అయితే ఉంటుంది. చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, బ్లౌజ్ అయితే మొత్తానికి ఇలా రెడీ అయింది.